శాసనసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలనే రానున్న లోక్సభ ఎన్నికల్లోనూ సాధించాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు ముందే 6 గ్యారెంటీల్లో వీలైనన్ని హామీలను నెరవేర్చాలని చూస్తున్నట్లు సమాచారం. ఇలా హామీల అమలుతో తెలంగాణ ప్రజలకు పార్టీపై, ప్రభుత్వంపై మరింత నమ్మకం పెరిగేలా చేస్తాయని, తద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఫలితం రాబట్టాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో ఒకటైన మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకంలోనే భాగమైన మహిళలకు ప్రతి నెల 2,500 రూపాయలు అందించే ప్రక్రియను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకం అమలుపై ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో చర్చించినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఈ పథకాన్ని ప్రారంభించడం సాధ్యం కాదు. కాబట్టి ఈ నెలలోనే ప్రారంభించి మహిళా ఓట్లను తమ ఖాతాలో వేసుకునేలా కాంగ్రెస్ పార్టీ చూస్తుంది.